నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కుకు వైకాపా సర్కార్ నిర్లక్ష్యపు తప్పు. ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు యత్నించని సీఎం. ఏపీలో ఉన్న గనుల లీజు పొడిగింపునకు నిరాకరణ. వాలంటీర్ల పేర్లతో జగన్ సర్కారు అరాచకాలు. ప్రభుత్వ ఖర్చుతో పార్టీ కోసం పనులు. కొందరు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా చర్యలు శూన్యం. అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన చంద్రబాబు. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ. లోటుపాట్లు దిద్దుకొని సిద్ధం కావాలని సూచన. కేసీఆర్ అవినీతిని గ్రామాల్లో చాటాలని రేవంత్ పిలుపు. కాళేశ్వరం అక్రమాలను వివరించాలని ఉద్బోధ. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చలు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ. 15 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు. మరాఠా దిగ్గజం శరద్ పవార్ కు ఎదురుదెబ్బ. అజిత్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తించిన ఈసీ. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్న సుప్రియా సూలే. లోక్సభ ఎన్నికలకు భాజపా భారీ ప్రణాళిక. నెల రోజుల పాటు గ్రామాల్లో యాత్రలు. ఈ నెల 12న ప్రారంభించనున్న అధ్యక్షుడు జేపీ నడ్డా. విశాఖ స్టీల్ ప్లాంట్ సాగర నగరం అస్తిత్వం. దానిపై కేంద్రం ప్రైవేటీకరణ కత్తిపెట్టింది. ఢిల్లీ మెడలు వంచుతారని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు కిమ్మరడం లేదు. కేంద్రం వడివడిగా అడుగులేస్తుంటే కేసుల భయంతో కళ్లప్పగించి చూస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ 32 మంది బలిదానాలు చేస్తే జగన్ ఆ ప్లాంట్నే బలిపెడుతున్నారు. 22,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 75,000 మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఒక్కో అడుగు ముందుకేస్తుంటే దాన్ని కాపాడేందుకు సీఎం జగన్ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలేవీ చేయడం లేదు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే ఎక్కడ కేంద్రానికి కోపం వస్తుందేమోనన్న భయంతోనే పల్లెత్తు మాట అనడం లేదు. ప్రైవేటు స్టీలు కర్మాగారాలకు అడిగిందే తడువుగా ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును మాత్రం పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడిన పాపానా పోలేదు. ప్రస్తుతం ప్లాంటుకు సొంత గనుల్లేక ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం తెచ్చుకుంటోంది. అంతర్జాతీయ ఎగుమతి ధరలనే చెల్లించాలనే నిబంధనతో అదనపు భారం పడుతోంది. పైగా ఎన్ఎండీసీ ఆధ్వర్యంలో ఉన్న ఛత్తీస్గఢ్లోని కెరండోల్, బైలదిల్లా గనుల నుంచి రోజుకు 4 నుంచి 5 రేకుల ఇనుప ఖనిజం సరఫరా కావలసి ఉండగా 2 రేకులకు మించడం లేదు. ఒడిశా మహానది కోల్డ్ ఫీల్డ్ నుంచి 5 ఏళ్లపాటు ఏడాదికి 16,80,000 టన్నుల చొప్పున బాయిలర్ బొగ్గు విశాఖ స్టీల్ ప్లాంటుకు సరఫరా చేసేలా ఒప్పందం ఉంది. అయితే ఇది ఏటా 25% మించడం లేదు. రైల్వే రేకుల కొరతతో గత ఏడాది 4,10,000 టన్నులే సరఫరా చేశారు. మహానది కోల్డ్ ఫీల్డ్స్ నుంచి 3,200 రూపాయలకు రాయితీ బొగ్గు లభ్యం కాగా బయట నుంచి టన్నుకు 6,000 నుంచి 10,000కు తెచ్చుకుంటున్నారు. మరోవైపు ప్లాంటు భూముల అమ్మకానికి అడుగులు వేశారు. మొదట విశాఖలోని హెచ్బీ కాలనీ, ఆటోనగర్లోని 25 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించారు. ఆ తర్వాత గంగవరం పోర్టుకు, స్టీల్ ప్లాంటుకు మధ్య ఉన్న 1,170 ఎకరాలు అమ్మేందుకు ప్రణాళికలు రూపొందించారు. జగన్ నిర్లక్ష్య వైఖరి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పాలిట శాపంగా మారుతోంది. విశాఖ ఉక్కుకు మాదారంలోని డోలమైట్ గని లీజును తెలంగాణ ప్రభుత్వం 20 ఏళ్ల పాటు పొడిగించింది. కానీ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా గర్భాంలోని మాంగనీస్ గనులు, నెల్లిమర్లలోని సిలికా, అనకాపల్లిలోని క్వార్ట్జ్ మైనింగ్ లీజ్ గడువును జగన్ ప్రభుత్వం పొడిగించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు కూడా ప్లాంటుకు అదనపు భారంగా పరిణమించాయి. గతంలో నెలకు 25 నుంచి 30 కోట్ల వరకు వచ్చే కరెంటు బిల్లు ప్రస్తుతం 85 నుంచి 90 కోట్లకు పెరిగింది. రాష్ట్రం నుంచి మెజారిటీ సంఖ్యలో ఉన్న వైకాపా ఎంపీలు లోక్సభ, రాజ్యసభల్లో బలంగా గళమెత్తిందే లేదు. ఛత్తీస్గఢ్లో నగర్నార్ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. అలాంటి పరిస్థితిని ఇక్కడి ఎంపీలు
ఎక్కడా తీసుకురాలేకపోయారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. వైకాపాకు చెందిన ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా గళం విప్పలేదు. స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేస్తామని 2021 ఫిబ్రవరి 2న కేంద్రం ప్రకటించినప్పటి నుంచి కార్మిక సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. జగన్ సర్కారు మాత్రం ఉక్కు కర్మాగారం పరిరక్షణను పట్టించుకోకుండా మొక్కుబడిగా లేఖలు రాసి వదిలిపెట్టింది. ఇవన్నీ చూస్తుంటే ప్లాంటు ప్రైవేటీకరణకు వైకాపా ప్రభుత్వం పరోక్షంగా మద్దతు పలుకుతోందనే అనుమానాలున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వానికి కళ్ళు చెవుల్లాంటివారు. కానీ తనకే చెవులు కళ్ళలా పనిచేయాలన్నది జగన్ సిద్ధాంతం. అందుకే వాలంటీర్ల పేరుతో ఊరూరా సొంత సైన్యాన్ని నియమించుకున్నారు. జనం సొమ్మును గౌరవవేతనంగా తీసుకుంటూ జగన్ సేనలో తరించే అరాచక ముఠాగా వారిని మార్చుకున్నారు. ప్రజల్ని పార్టీల వారీగా విభజించి పాలించేందుకు వాలంటీర్లను పనిముట్టుగా ఎంచుకున్నారు. ఊళ్ల మీదకు వదిలి వాళ్లు చేసే ఆకృత్యాలు, అరాచకాలను కళ్లప్పగించి చూస్తున్నారు. సర్కారీ సేవల్ని గడప గడపకు చేర్చే స్వచ్ఛంద సేవకులంటూ వాలంటీర్ల వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి సృష్టించారు. పూర్తిగా ప్రజాధనంతోనే వాలంటీర్లను పెంచి పోషించిన జగన్ వారితో సొంత పార్టీ పనులు చేయించుకున్నారు. తమ చీకటి వ్యవహారాలన్నింటినీ వాలంటీర్ల చేతుల మీదుగానే జరిపించారు. సేవా దృక్పథం కలిగిన యువతీ యువకుల్ని వాలంటీర్లుగా నియమించామని, వారు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు. కానీ వాలంటీర్లు వైకాపా కార్యకర్తలేనని, పార్టీ అవసరాల కోసమే నియమితులయ్యారని జగన్ రాజకీయ కుట్రను ఆయన వందిమాగతులు, మంత్రులు, ఎమ్మెల్యేలే బయటపెట్టారు. ఎవరు వాలంటీర్లు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేమేగా పెట్టింది మా ఎమ్మెల్యేలుగా. మేము ఎవరు చెప్తే వాళ్ళే వాలంటీర్లు. ఎవరైనా తప్పు చేస్తే, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తాం, మళ్ళా కొత్త వాళ్ళని వేసేస్తాం. ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు లాంటి వారు. సంక్షేమ పథకాలకు అర్హులెవరో గుర్తించడం అనేది సర్కారీ సిబ్బంది నిష్పాక్షికంగా నిర్వర్తించాల్సిన గురుతర బాధ్యత. తన కోసం తన చేత నియమితులైన వాలంటీర్లకు దాన్ని కట్టబెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధమైన పాలనను జగన్ పెళ్లగించి పారేశారు. వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? వారికి సర్వీస్ రూల్స్ ఉన్నాయా? అసలు ప్రభుత్వ ఉద్యోగులేనా? లబ్ధిదారుల ఎంపికలో వారి జోక్యమేంటి అని సాక్షాత్తు హైకోర్టు ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలు సంధించింది. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానే కారు. ఆ విషయం జగనే తేల్చి చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి తద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను చావు దెబ్బతీశారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. జగన్ దొంగ రాజకీయాలకు ఒక పనిముట్టుగా వాలంటీర్ల వ్యవస్థ బాగా ఉపయోగపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని వాలంటీర్లు జనాన్ని ప్రభావితం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లోనైతే వైకాపా తరపున ఇంటింటి ప్రచారమూ చేశారు. నెల్లూరు జిల్లా సంఘంలోనైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు వాలంటీర్లతో వైకాపా నేతలు రహస్యంగా భేటీ వేశారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచమని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ ఉత్తర్వులకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఓటర్ల జాబితాలో విచ్చలవిడిగా చోటు చేసుకున్న మార్పు చేర్పుల్లో కొందరు వాలంటీర్లే కీలక పాత్ర పోషించారు. సీఎం సభలకు రాని వారికి సంక్షేమ పథకాల్ని తొలగిస్తామని లబ్ధిదారుల్ని బెదిరించి మరీ బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఇలా వైకాపా జెండాలు మోయించడం కోసం ఏడాదికి దాదాపు 1900 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాలంటీర్లకు ధారబోశారు జగన్. తనకు మించిన నిజాయితీపరుడు ఇంకెవరూ లేరన్నట్టు జగన్ ఆత్మస్తుతి చేసుకుంటూ ఉంటారు. నిజానికి జనం సొమ్ముతో తన కరపత్రిక సాక్షి సర్క్యులేషన్ ను పెంచుకునే పన్నగానికి పాల్పడేంతటి గొప్పది ఆయన నిజాయితీ. దినపత్రిక కొనుగోలు పేరుతో ఒక్కొక్కరికి నెలకు 200 చొప్పున 2.5 లక్షల మందికి పైబడిన వాలంటీర్లు 1,45,000 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సొమ్ము మంజూరు చేసింది. సాక్షిని కొనాలని సర్కారీ ఆదేశాల్లో నేరుగా చెప్పకపోయినా ఆయా జీవోల్లోని షరతులు తన బాకా ఊదని పత్రికలపై జగన్ కడుపు మంటను గమనిస్తే అయ్యవారి ఆంతర్యం ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది. ఏడాదికి 80 కోట్ల రూపాయల వరకు జనం సొమ్మును వెదజల్లి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో తన సొంత పత్రిక సాక్షిని కొనిపించడమే నీతి మాలిన జగన్ ఉద్దేశమన్నది బహిరంగ రహస్యమే. వాలంటీర్ ఎవడు కూడా ఏ రాజకీయ పార్టీకి ఓటేయాలో, ఏ రాజకీయ పార్టీ మంచిదో చెప్పకూడదని ఎవడు చెప్పాడు? వాళ్ళు చంద్రబాబు వచ్చినాడు అనుకో, మొట్టమొదటి ఫైరింగ్ ఎవరి మీద అవుతుంది? ఎవరి మీదరా?
ముందు తుపాకీ పేలింది ఎవరికి? వాలంటీర్ మీద పేలుతుంది తుపాకీ. ఆయన పేల్చడం ఎందుకు? మనమే ముందు పేల్చేస్తే సరి కదా. తుపాకీ మన దగ్గర ఉంది. జగన్ పెత్తందారి ప్రభుత్వానికి కళ్ళు చెవులుగా మెలుగుతున్న వాలంటీర్లలో కొందరు సంఘ వ్యతిరేక శక్తులుగా తయారయ్యారు. ఘోర నేరాలకు పాల్పడ్డారు. ఆడపిల్లలపై అత్యాచారాల నుంచి అసహాయులపై అరాచక దాడుల వరకు, నాటు తుపాకుల తయారీ మొదలు హత్యల దాకా కొంతమంది వాలంటీర్లు చేయని ఆకృత్యాలంటూ లేవు. మా నాన్నగారి వయసు 61 సంవత్సరాలు, మా అమ్మగారి వయసు 55 సంవత్సరాలు. వాలంటరీ అనేమో ఒకసారి మీతో రండి మాట్లాడాలి, నా పెన్షన్ తీసుకున్నారు కదా, పెన్షన్ మళ్ళీ సంతకాలు పెట్టాలని ఇద్దరిని పిలిచారండి. పిలిచి మీ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉందా, ఆ స్థలం కాగితాలు తేమంటే తేలేదన్నారండి. మేము అని చెప్పి వీళ్ళు ముసలోళ్ళు అన్నారండి. అనగానే వాలంటరీ వాళ్ళ మరిది కలిసి మమ్మల్ని గొడ్డలతో నరిగేసారండి. పింఛన్ సొమ్ముల్ని, పంట పరిహారాల్ని దిగమింగిన వాలంటీర్ల బాగోతాలు వెలుగు చూశాయి. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య ప్రమాణాలకు కట్టుబడని జగన్ విశృంఖలత్వమే దీనికి కారణం. జనం సొమ్ముతో జనానికే చేటు చేసిన జగన్ మోసకారితనం ఆయనది. ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 25 మందిని పిలిచి మాట్లాడాలని ఆయన నిర్ణయించారు. నిన్న పెందుర్తి ఇన్ఛార్జి బండారు సత్యనారాయణమూర్తి, రాజాం ఇన్ఛార్జి కొండ్రు మురళి, పీలేరు నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాప్తాడు ఇన్ఛార్జి పరిటాల సునీత, శ్రీశైలం ఇన్ఛార్జి బుడ్డ రాజశేఖర్ రెడ్డి, దెందులూరు ఇన్ఛార్జి చింతమనేని ప్రభాకర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. మైదుకూరు ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్, పామరి ఇన్ఛార్జి వర్లకుమార్ రాజాతో పాటు మరో 2 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన చర్చలు జరిపారు. ఇన్ఛార్జీల పనితీరుపై సర్వే, పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని వారు ఎలా నిర్వహించారు, ఎక్కడ వెనుకబడ్డారు, సరిదిద్దుకోవాల్సిన లోపాలేంటి వంటి అంశాలను చంద్రబాబు వారికి వివరించారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదని, లోపాలుంటే వెంటనే సరిదిద్దుకొని సిద్ధం కావాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. భారత హయాంలో జరిగిన ప్రాజెక్టుల అవినీతి బాగోతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. చేరికలపై దృష్టి సారించాలన్న రేవంత్ ఇతర పార్టీల నుంచి వచ్చే బలమైన నేతలను చేర్చుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా నిన్న గాంధీభవన్లో సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. 17 నియోజకవర్గాల్లో పోటీకి 309 మంది దరఖాస్తు చేసుకోగా ఆశావాహుల పేర్లను ప్రాధాన్యతా క్రమంలో మార్క్ చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఒక్కో నియోజకవర్గానికి 3, 4 అభ్యర్థుల్ని సూచిస్తూ కమిటీ సభ్యులు నివేదించినట్లు తెలిసింది. ఖమ్మం నుంచి సోనియా, ప్రియాంక గాంధీ పోటీ చేయని పక్షంలో ఆ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని సీనియర్ నేత వీహెచ్ సీఎంను కోరారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతికి సంబంధించి ప్రభుత్వ పరంగా వెలికితీస్తున్న అంశాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిసింది. అదే జరిగితే ఎన్నికల్లో లక్ష్యానికి మించిన ఫలితాలు వస్తాయని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు, అన్ని స్థాయిల్లోని నేతలు గత ప్రభుత్వ అవినీతి, అక్రమాల్ని ప్రజలకు వివరించాలని చెప్పినట్లు తెలుస్తోంది. వేరే చైనా లాంటి దేశంలో ఏ శిక్ష చేస్తారు కేసీఆర్ కి? మీ హయాంలో 94,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది. వాట్ ఎ డిజాస్టర్. ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మళ్ళీ మీరు ఇరిగేషన్ గురించి మాట్లాడతారా? దానికి ఏం నిస్సందేహం, అదేదో డౌట్ కూడా కాదు అంటే ఎట్లా జరిగిందనేది. ఎస్, వాళ్ళ కమిషన్ల కక్కుర్తి, వాళ్ళ అసమర్థత, వారి పోర్ డిజైనింగ్. ఎందుకంటే ఆ రోజుల్లో డిజైనింగ్ కేసీఆర్ గారే, ఇంజనీరింగ్ ఆయనే, కన్స్ట్రక్షన్ ఆయనే, మెయింటెనెన్స్ ఆయనే, స్వాహా మొత్తం అంతా ఆయనదే. అంటే ఆయన మేడిగడ్డ పోయి అక్కడి నుంచి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే అది ఇంకా మోర్ అప్రోప్రియేట్ గా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేష్ మేవాని, విశ్వజిత్ నేడు అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయాలు తీసుకుంటారు. స్క్రీనింగ్ కమిటీ వడబోత తర్వాత కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించే జాబితాపై సర్వే జరపనున్నారు. అనంతరం సర్వే నివేదికలతో కూడిన జాబితాను సీఈసీకి నివేదిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమల్లో భాగంగా గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించేందుకు డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి. గృహ విద్యుత్ వినియోగదారుల వివరాలు సేకరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి మీటర్ రీడర్లు ఇంటింటికి తిరిగి గృహ విద్యుత్ వినియోగదారుల వివరాలను సేకరిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను సేకరిస్తున్నారు. గృహజ్యోతి పథకం వర్తించాలంటే ఆ నెలకు 200 యూనిట్లలోపే విద్యుత్తును వినియోగించాలి. పథకంలో చేరిన తర్వాత వినియోగదారుల బకాయిలు చెల్లించకపోతే
గృహజ్యోతిని అమలు చేసే అవకాశం ఉండదు. గృహజ్యోతి లబ్ధిదారుల నుంచి ఆధార్ కార్డు, రేషన్ కార్డు వివరాల సేకరణ ప్రక్రియను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ ఆదేశించారు. 500కే వంట గ్యాస్ సిలిండర్ అందజేత పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ప్రజాపాలనలో వచ్చిన అర్జీలను అంగన్వాడీలు, ఆశా కార్యకర్తల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల వివరాలను మొబైల్ యాప్లో నమోదు చేయించాలని నిర్ణయించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలో కొన్ని నెలలుగా నెలకొన్న వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్ పవార్ వర్గానికే పార్టీ చిహ్నం గుర్తు కేటాయించింది. ఈసీ నిర్ణయంపై అజిత్ పవార్ వర్గం హర్షం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు వెళతామని శరద్ పవార్ వర్గం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ మహారాష్ట్రలో శరద్ పవార్ వర్గానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తు, గడియారాన్ని అజిత్ వర్గానికే ఈసీ కేటాయించింది. అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల్ని అజిత్ పవార్ కలిగి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రానున్న ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని తన వర్గానికి ఒక పేరు, ఎన్నికల గుర్తును ఎంచుకోవాలని శరద్ పవార్ వర్గానికి ఈసీ సూచించింది. ఇవాళ సాయంత్రంలోగా వాటిని పంపాలని గడువిచ్చింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. 50 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తనతో ఉన్నారని చెప్పారు. ఈసీ నిర్ణయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే, డిప్యూటీ సీఎం ఫడణవీస్ స్వాగతించారు. మెరిట్, మెజారిటీ ఆధారంగా ఎన్నికల సంఘం తీర్పు వెలువరించిందని వారు చెప్పారు. ఈసీ తీర్పును ప్రజాస్వామ్య హత్యగా శరద్ పవార్ వర్గం అభివర్ణించింది. సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపింది. శరద్ పవార్ కుమార్తె ఎంపీ సుప్రియా సూలే ఈ నిర్ణయాన్ని అదృశ్య శక్తి విజయంగా అభివర్ణించారు. మహారాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా చేసిన కుట్రగా పేర్కొన్నారు. పార్టీ కొత్త చిహ్నం, ఎన్నికల గుర్తును ఇవాళ ఈసీకి పంపుతామని తెలిపారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. సింగపూర్ సంస్థ మెయిన్ హార్ట్ ప్రతినిధులు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నమూనాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయని, కాబట్టి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నమూనాలు రూపొందించాలని రేవంత్ సూచించారు. ఇటీవల లండన్, దుబాయ్లో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు పరిశీలించారు. పలు విదేశీ కంపెనీలు, డిజైన్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఈ నేపథ్యంలో పలు సంస్థలు హెచ్ఎండిఏ, మూసీ అభివృద్ధి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీసీ కులగణన ప్రక్రియను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కులగణన ప్రక్రియను ఫిబ్రవరి 12 నాటికి పూర్తి చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రణాళిక విభాగం కార్యదర్శి గిరిజాశంకర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కులగణన ప్రక్రియ చాలా చోట్ల 90% కూడా చేరుకోకపోవడంతో గడువు పెంచారు. 12 నాటికి ప్రక్రియను ముగించాలని గ్రామ వార్డు సచివాలయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 17 వరకు సర్వే ప్రక్రియలో మిగిలిపోయిన వారికి సచివాలయంలో నమోదు చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 24 నాటికి కులగణన నివేదికకు తుది రూపం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేరున్న చంద్రబాబు నేటి రాత్రి లేదా రేపు అమిత్ షాతో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం తిరిగి అమరావతికి బయలుదేరి రానున్నారు. జనసేనకు కొందరు నేతలు ఇచ్చిన విరాళాల చెక్కులను తిరిగి వారికే ఇచ్చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇటీవల కొందరు పార్టీకి విరాళం ఇస్తున్నామంటూ చెక్కులు అందజేశారు. తర్వాత ఎన్నికల్లో పోటీ కోసం సీటు అడుగుతున్నారు. చెక్కులు ఇచ్చిన వారిలో కొత్తగా జనసేనలో చేరిన వారితో పాటు చేరని వారు కూడా ఉన్నారు. జనసేనను దెబ్బతీసేందుకు అధికార పార్టీ ఇలాంటి వారిని పంపిస్తోందనే అభిప్రాయానికి పవన్ వచ్చారు. పార్టీ కోసం 10 ఏళ్లు కష్టపడి పనిచేసిన నేతలను వదిలి కొత్త వారికి సీట్లు ఇచ్చే అవకాశం లేదని తేల్చెప్పారు. పవన్ సూచనతో చెక్కులు వెనక్కు తీసుకెళ్లాలని జనసేన ఆఫీస్ నుంచి సదరు నాయకులకు ఫోన్లు వెళ్లాయి. మంగళవారం ఒక్కరోజే 7 చెక్కులను వెనక్కు పంపించారు. పవన్ నిర్ణయంతో చెక్కులు ఇచ్చిన ప్రముఖులు కంగుతిన్నారు. పార్టీకి విరాళమిచ్చి తర్వాత టికెట్ రాకపోతే పవన్ కళ్యాణ్ డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ప్రచారం చేయడానికి కొందరు కుట్ర పన్నినట్లు పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.
లోక్సభ ఎన్నికల్లో 370కి పైగా సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్న భారతీయ జనతా పార్టీ సమాజంలో వివిధ వర్గాలకు చేరువయ్యేందుకు నెల రోజుల కార్యక్రమం చేపట్టనుంది. ఎన్నికలకు ముందు 2 లక్షల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునే కార్యక్రమాన్ని ఈ నెల 12న భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ముజఫర్నగర్లో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ సభ్యులు నెల రోజుల పాటు 2 లక్షల గ్రామాలతో అనుసంధానం కానున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కోసం రైతులు, కూలీలతో సహా గ్రామీణ ప్రజల నుంచి సలహాలను తీసుకుంటామని భాజపా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజ్ కుమార్ చహర్ చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల కోసం తీసుకున్న చర్యలను ప్రచారం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ పరిక్రమ యాత్ర అని భాజపా పేరు పెట్టింది. రోజు ప్రతి జిల్లాలో 5 గ్రామాల్లో యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపింది. భారత జోడో న్యాయయాత్రలో పాల్గొన్నారని సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ను కాంగ్రెస్ ఆహ్వానించింది. ఉత్తరప్రదేశ్లో యాత్ర ప్రవేశించగానే పాల్గొన్నారని అఖిలేష్కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. యాత్రలో పాల్గొన్నారని తనకు ఆహ్వానం అందలేదని అఖిలేష్ ఇటీవల చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. భారత జోడో న్యాయయాత్ర యూపీలో ఈ నెల 16న ప్రవేశించనుంది. ఖర్గే ఆహ్వానం మేరకు తాను అమేఠీ లేదా రాయ్బరేలీలో యాత్రలో పాల్గొంటారని అఖిలేష్ యాదవ్ చెప్పారు. న్యాయయాత్ర సమాజ్వాదీ పార్టీ పీడీఏ వ్యూహాన్ని బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం రాయనపాడు ప్రాంతంలో వలస కూలీ తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. రోడ్డు పనులకు వెళ్లిన బీహార్కు చెందిన కూలీ సోమవారం ప్రమాదవశాత్తు తారు డబ్బాలో పడిపోయాడు. ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. నిన్న అతడి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీసులు స్థానికుల సహాయంతో కూలీని తారు డబ్బా నుంచి బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలోని 16 చెరువులపై అధ్యయనం కోసం అడ్వకేట్ కమిషన్ను నియమిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జి ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్ రెడ్డిలను అడ్వకేట్ కమిషన్గా నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు 16 చెరువులపై ఇచ్చిన నివేదికలో అంశాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని అడ్వకేట్ కమిషన్ను ఆదేశించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు, ఫెన్సింగ్, మురుగునీటి మళ్లింపు తదితరాలను పరిశీలించి 3 వారాల్లో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని నిర్దేశించింది. దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువుతో పాటు అనేక చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని అనిల్ సి దయాకర్ 2007లో రాసిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా తీసుకుంది. జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్లు సమర్పించిన నివేదికపై సీజే ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దుర్గం చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయడం ఆచరణ సాధ్యం కాదని అదనపు అడ్వకేట్ జనరల్ మొహమ్మద్ ఇమ్రాన్ చెప్పగా నివేదికలో పూర్తయినట్లు పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. నివేదికలో వాస్తవాలను తేల్చడానికి అడ్వకేట్ కమిషన్ను నియమిస్తున్నట్లు పేర్కొంది.